ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అమ్మా, ఇంకా చాలమ్మా. అవునమ్మా, ఇప్పటికే చాలా తిన్నాం, కడుపు నిండిపోయింది అసలు. ఏంటి, ఈ కొంచానికేనా మీ కడుపు నిండిపోయింది? పిల్లలు ఎంత తింటే అంత ఎదుగుతారు. తినండి. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. మా మంచి పిల్లలు కదూ, నేను చెప్తే వింటారు కదా. తినండి. ఇదిగో, ఇది మీ అమ్మ ముద్ద. నాకు 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 నాకమ్మా, నాకు నాకు. ఆ, ఇది మీ నాన్నమ్మ ముద్ద. ఇదేమో మీ తాతయ్య ముద్ద. నాకు 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 కూడా అమ్మా. అమ్మా, మరి నాన్న ముద్ద పెట్టవా? ఇప్పుడు మీకు పెట్టబోయేది మీ నాన్న ముద్దేనమ్మా. ఇది నాన్న ముద్ద. లేదు, నాకే కావాలి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అమ్మా, కాసేపు మనం ఆడుకుందామా? శశి, అమ్మకి దెబ్బ తగిలింది కదా, వదిలేసేయ్, మనమిద్దరం ఆడుకుందాంలే. ఏం పర్వాలేదు. మీ సంతోషం కోసం నేనెంత బాధనైనా భరిస్తాను. మనం ఆడుకుందాం, సరేనా? ఓకే. ఏ మాట ఆడుకుందాం? కళగంతలాట ఆడుకుందాం. అమ్మా, అమ్మా, మేం 1 2 3 లెక్క పెడతాం. 3 తర్వాత నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి, సరేనా? సరే. రెడీ? 1 2 3. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులక
కోరికలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూ శశి మనం వెనకాల దాక్కుందాం పదా. పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడున్నాం. ఆట పట్టిస్తున్నారు కదా. చెప్తాను మీ సంగతి. మీరు ఇక్కడే ఉన్నారు. శశి, రిషి, ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే రాయత్తు అల తెరదాటి చేరావే చెలియా ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే నీ గుండెలోన సడినే నీవు పీరైన ఊసులే నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని తరత తనతానే తరే రే రే తరే రే నాన్నొచ్చాడు. తరత తననా హాయ్ నాన్న. తరే నానే నానే తరే నానే పిల్లల్ని చూడాలనిపించి ఉండలేక వచ్చేసాను. ఈ టైంలో వచ్చి మీ సంతోషాన్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ. యష్, అదేం లేదు యష్. శశి మనసుని మార్చి దాన్ని దగ్గరకు చేసుకుంది. ఇప్పుడు పిల్లల్ని ఎరగా వేసి మెల్లిగా నిన్ను కూడా రాబట్టాలని చూస్తుందిరా. ఏయ్ సింధు, పిల్లలకి భలే ట్రైనింగ్ ఇచ్చావే. యష్ మనసు మార్చడం నీ వల్ల కాదని తెలిసి పిల్లల్ని ఉసిగొల్పుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అలా చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నేనెప్పుడు కలిసి ఉండాలనే అనుకున్నాను. అది మీకు అర్థం కావట్లేదు. ఓహో, ఇది కూడా నాటకమే కదా. సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నా కొడుకు మీద ప్రేముంటే నువ్వు ఇంట్లోకి ఎందుకు రాలేదే? ఇక్కడే ఎందుకు ఆగావు?
అనవసరమైన విషయాలకు మాత్రం ఊపుకుంటూ ఈ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తావు కదే, ఇప్పుడెందుకు రాలేదు? అంటే నన్ను, నా కొడుకును సాధించాలనే కదా, నీ దగ్గరికి రప్పించాలనే కదా ఇక్కడ నిలబడ్డా? మాట్లాడవే. నానమ్మ అలా అనుకున్నానమ్మా, మేమందరం కలిసే ఉంటాం. నాన్న, మనం అందరం కలిసే ఉందాం. రా నాన్న. రే యష్, నువ్వు ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి అడుగు పెడితే మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. నీకు సింధు కావాలో నేను కావాలో ఆలోచించుకో. రిషి, శశి, మీ నాన్న మీతో లేకపోయినా మీరు మీ అమ్మతోనే ఉండాలి. మీ అమ్మ కోసం నేను మా అమ్మని బాధ పెట్టలేనురా. రిషి, శశి, మీ అమ్మ ఎలా ఆడిస్తే మీరలా భలే ఆడుతున్నారా? మీ మాటలతో మీ నాన్న మనసుని కదిలించి ఇక్కడి నుంచి తరలించుకుపోదామని వచ్చారు కదరా? ఏమన్నారు ఇందాక? మీ అమ్మ ఏమీ చెప్పదు అన్నారు కదా. అమ్మగా మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను తప్ప మీ నాన్నకి మిమ్మల్ని దూరం చేయాలని కాదు. మీ నాన్నకి ఇష్టమైతే అందరం కలిసి ఉండటం నాకు ఇష్టమే అని కదరా చెప్పారు అసలు. నేను అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీ నాన్నని మీ నుండి దూరం చెయ్యాలని నేను అనుకోవడం లేదు. మీకిష్టమైతే మీ నాన్నతో కలిసి మీరు ఇక్కడే ఉండడం నాకు ఇష్టమే. అంతే తప్ప మా అమ్మతో కలిసి అందరం ఇక్కడే ఉందా లేదా మీ ఇంట్లో ఉంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను అసలా. ఎందుకు ఒప్పుకోరు? పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. మీ పిల్లలు మీతో కలిసి ఉండడం లేదా? మీకో న్యాయం, మీ మనవడు మనవరాలికి ఇంకో న్యాయమా? చూడండి, నేను గెలిచాను. పిల్లలతో పాటు యష్ కూడా ఇంకా నా భర్తే. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్లో ఉండే అధికారం నాకుంది. హే, అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పిల్లల్ని గెలిచావు తప్ప మళ్ళీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదే. అది ఎన్నటికీ జరగదు. పిల్లలు, ఆఖరిసారి మళ్ళీ చెప్తున్నాను, మేమే కావాలంటే ఇక్కడే ఉండిపోండి. అమ్మే కావాలంటే దాంతోనే వెళ్ళిపోండి.
పిల్లలు, మీరనుకున్న ప్రేమ ఈ ఇంట్లో మీకు దొరకదు. ఇక్కడ ఉండడం కూడా వృధానే. పదండమ్మా, వెళ్ళిపోదాం. హేయ్, మళ్ళీ నీకు చెప్తున్నాను, నా మనవడు నా మనవరాలు అంటే నాకు ప్రాణం. నిన్ను మాత్రం జీవితంలో ఈ గుమ్మం తొక్కనివ్వను. ఇంత చెప్తున్నా ఇక్కడ నిలబడ్డావేంటే? వెళ్ళు. ఏం బాధపడకు. మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా. ఏం జరిగినా సరే చివరికి నీ కోరిక మేరకు మనందరం కలిసే ఉంటామమ్మా. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. బాధపడకు. యష్, నీ పిల్లలు నీకు దూరమయ్యారన్న బాధ నిన్ను వెంటాడుతుందని నాకు తెలుసురా. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒంటరిగానే ఉండాలనుకుంటారు. డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నాకు తెలుసు మరిది గారు. కంపెనీ ఇప్పుడే కదరా స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ గురించి ఎవరు పట్టించుకోకపోతే ఎలారా? నువ్విలా బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతే ఎలా చెప్పు? ఈ బాధలో మీరు ఆఫీస్కి రాలేరని తెలుసు మరిది గారు. ఒకవేళ వచ్చినా వర్క్ మీద మనసు పెట్టలేరు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, కానీ నా మీద కూడా పనిభారం ఎక్కువైపోతుంది. ఒక్కదాన్ని మోయలేకపోతున్నాను, బాగా టెన్షన్ పడుతున్నాను. మీరు కూడా ఆఫీస్కి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేనేమీ ఫోర్స్ చేయడం లేదు మరిది గారు. మీకిష్టం ఉంటేనే రండి, లేదంటే చెప్పండి. ఎలాగోలా కష్టపడి అంత నేనే మేనేజ్ చేస్తాను. చెప్పరా, ఏంటి నీ సమాధానం? లేదన్నయ్య, వదినన్నట్టు ఈ పరిస్థితుల్లో నేను ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూడలేను. వదిన, మీరే అన్ని దగ్గరుండి చూసుకోండి. ఏదైనా అత్యవసరం అంటే అప్పుడు కావాలంటే వస్తాను.
నేనొక్కదాన్నే చూసుకోవాలా? నా వల్ల అవుతుందా మరిది గారు? నువ్వు చేయగలవు వదినా. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే నేను లేకపోవడం వల్ల మీకు వర్క్ ప్రెషర్ కాస్త పెరుగుతుంది. ఆ విషయంలో మాత్రం నన్ను క్షమించండి వదినా. యష్ ఇంకా ఈ డిప్రెషన్ నుంచి బయటికి రాడు. కంపెనీలో ఇంకా నేను ఆడిందే ఆట, చెప్పిందే మాట. అయ్యో మరిది గారు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీ పరిస్థితి బాగోలేదు కాబట్టి తప్పదు కదా. నేనే చూసుకుంటానులేండి. వస్తాను. వస్తానరా. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి నాన్న. శశి మారి మంచి దారిలోకొచ్చి నన్ను అమ్మగా ఒప్పుకుంటే దేవుడికి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. అందుకే వెళ్తున్నాం. సింధు మేడం, నమస్తే మేడం. హాయ్ రఘు, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బానే ఉన్నాను మేడం. నా దయ ఏంటి రఘు? ఏం మాట్లాడుతున్నావు? పూర్తిగా క్లోజ్ అవ్వాల్సిన ఎస్ఆర్ కంపెనీ మళ్ళీ రన్ అవుతుందంటే అది మీ వల్లే మేడం. మా ఉద్యోగాల్ని, మా కుటుంబాల్ని మీరే నిలబెట్టారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఏయ్ రఘు, ఏంటిది? వద్దు. నేను మీలాంటి ఎంప్లాయీని. జాబ్ లేకపోతే మీరు పడే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేశాను. ఆఫీసులో మీరు లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది మేడం. ఎస్ఆర్ మీరు చాలా కష్టపడి కంపెనీని పైకి తీసుకొచ్చారు మేడం. మీరు కంపెనీలో వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. జాయిన్ అవ్వచ్చు కదా మేడం? లేదు రఘు, ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు. నేను నా పిల్లలతో సంతోషంగా ఉన్నాను. నా పిల్లల్ని బాగా చదివించుకోవడమే ప్రస్తుతం నాకున్న జాబ్, నేను చేసే వర్క్. ఈ సంతోషం చాలు నాకు. అయినా మీరంతా ఉన్నారు కదా, సిన్సియర్గా వర్క్ చేయండి. కంపెనీని ఇంకా బెటర్ చేయండి. అప్పుడు కంపెనీ మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశమే రాదు. ఓకేనా? ఓకే మేడం, ఉంటాను మేడం. రఘు, ఒక నిమిషం. ఏంటి మేడం? ఇప్పుడు కంపెనీకి యశ్ వాళ్ళ వదినే కదా సీఈఓ? అవును మేడం. ఆ మధు ఆఫీస్లో ఏం చేస్తుందో, ఎలాంటి వర్క్స్ మూవ్ చేస్తుంది అన్నది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా రఘు? ష్యూర్ మేడం. థ్యాంక్ యూ రఘు, వస్తాను. ఓకే మేడం. పిల్లలు రండి. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి
తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలారే తేజ ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నేనెలా ఉన్నాను? మోడ్రన్ కుందన బొమ్మలా భలే అట్రాక్టివ్గా ఉన్నావు మధు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును మధు, ఇన్నాళ్ళు ఇలాంటి డ్రెస్సులు నువ్వెందుకు వేసుకోలేదు? ఇలాంటి డ్రెస్సులు నీకు నచ్చుతాయి అని నాకిప్పుడే కదా తెలిసింది. నీకు నచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ డ్రెస్లే కంటిన్యూ చేస్తాను. నువ్వు ఫోన్ చేస్తే నాన్న వస్తారా? నేను అదే ఆలోచిస్తున్నాను శశి, మీ నాన్న వస్తారా రారా అని. ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పిల్లలు. అంటే నాన్న రాడేమో అమ్మా. ప్రిన్సిపల్ గారు అడిగితే ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు పిల్లలు. సింధు గారు, మీరు ఇక్కడున్నారా? ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, రండి. అది కాదండి, వీళ్ళ నాన్న. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, రమ్మన్నారు. రండి పిల్లలు, రండి. నాన్నా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి సార్కి ఇంటిమేట్ చేసేస్తాను. నాన్నా మీరు వచ్చి ఎంతసేపు అయింది? హాలిడే 5 నిమిషాలు అవుతుందమ్మా. యష్, ఈ ప్రోగ్రాం గురించి నీకెలా తెలిసింది? నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. శశి క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ నాన్న వల్ల మీకు సంతోషం అందుతుంది అంటే నేనెప్పుడూ అడుగు ముందే ఉంటాను శశి. నా పిల్లల ప్రేమకి నేను బానిసని. మా స్కూల్ చరిత్రలో ఈరోజు ఎంతో శుభదినం. మా స్కూల్ విద్యార్థిని శశి మొన్న జరిగిన టాలెంట్ హంట్ టెస్ట్లో మొదటి ర్యాంక్ సాధించటం మాకెంతో సంతోషంగానూ గర్వంగానూ ఉంది. ఈ సందర్భంగా శశికి, శశి తల్లిదండ్రులైన మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ తరపు నుంచి శశికి ఒక గిఫ్ట్ అందజేస్తున్నాను. శశి, దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మీ కూతురు శశి నేషనల్ లెవెల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించింది అంటే దాని వెనుక తల్లిదండ్రులుగా మీ కృషి కూడా ఎంతో ఉంది. నిజంగా ప్రతి పేరెంట్స్ మీలాగే ఉంటే ప్రతి స్టూడెంట్ కూడా రాణిస్తాడు. ఇందులో నా కృషి ఏమీ లేదు సార్. మా శశి ఇంత గొప్ప విజయం అందుకుంటుందని నాన్నగా నేనే కాదు,
మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ నమ్మలేదు. కానీ వాళ్ళమ్మ నమ్మింది. టాలెంట్ హంట్ టెస్ట్లో శశి స్లిప్పులు పెట్టి రాసిందనే నిందతో తనని ఎగ్జామ్ నుంచి బయటికి పంపించేశారు. తన కూతురు ఏ తప్పు చేయలేదని, చదువులో శశి అందరికంటే ముందుందని నిరూపించడం కోసం సింధు ఎంతగానో పోరాటం చేసి టాలెంట్ హంట్ చైర్మన్ని రిక్వెస్ట్ చేసి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా ఒప్పించింది. నిజానికి ఈ క్రెడిట్, అభినందనలు అన్నీ అమ్మగా సింధుకే చెందాలి. శశిలో ఇంత మార్పు తీసుకొచ్చినందుకు మీ అందరి సమక్షంలో సింధుకి నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నాదే అని యష్ చెప్తున్నాడు, కానీ నిజానికి ఈ గౌరవం శశి నాన్నగా యష్కే చెందాలి. శశిని బాగా చదివించి తనని గెలిపించే అవకాశం నన్ను నమ్మి నాకిచ్చింది శశి వాళ్ళ నాన్నే. పిల్లల ప్రతి విజయం వెనుక టీచర్లతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. కానీ శశి సాధించిన ఈ విజయంలో ప్రత్యేకత ఏంటి అంటే తన కూతురు మారి మంచి దారిలో రావాలన్న ఆకాంక్ష, ఆశ, ఆశయం యష్లో ఉండబట్టే ఇది సాధ్యమైంది. అందుకే ఇంత మంచి అవకాశాన్ని నాకిచ్చిన శశి వాళ్ళ నాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అభినందనలన్నీ తనకే చెందుతాయి. మీ భార్యాభర్తలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. మీ దాంపత్యంలోని అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరు చూపించే అభిమానం, భార్య భర్తని గౌరవించటం, భర్త భార్యకి విలువివ్వటం, ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ భార్యాభర్తల బంధానికి హ్యాట్స్ ఆఫ్. అమ్మా సింధు, మీరు మీ భర్త పక్కకి రండి. అమ్మా నువ్వు రామ్మా. చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా. రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే
తీసుకోండి. నందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. మధు, ఏదో కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను. ఏంటది? ఎస్ మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన మొదటి ప్రాజెక్ట్ మేడం. అందుకే ప్రాఫిట్స్ కంటే మన 2 కంపెనీల ఇమేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి సగం ధరకే ఫ్లాట్స్ కట్టిస్తే జనాల్లో మన మీద నమ్మకం కలుగుతుంది. మార్కెట్లో మన కంపెనీ రెప్యుటేషన్ చాలా పెరుగుతుంది. ఇది తొలి వెంచర్ కాబట్టి సిన్సియర్గా జెన్యూన్గా చేద్దామనుకుంటున్నాను మేడం. నాకు లాభాల కంటే పేరే ముఖ్యం. ఓకే, అంతా బానే ఉంది. కానీ వెంచర్ స్టార్ట్ చేయబోయే ఆ ల్యాండ్ పేపర్స్ వచ్చాయా? చూడు మధు, మన కంపెనీ పేరు మీద అది అప్రూవల్ అవ్వాలి కదా. అవేమీ లేకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావని పబ్లిసిటీ ఇస్తే చాలా అలిగేషన్స్ వస్తాయి. లీగల్గా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తే మన కంపెనీ నేమ్ కూడా డౌన్ఫాల్ అవుతుంది. యూ థింక్ ఇట్ వన్స్. అయ్యో, అలాంటిదేవి రాకుండా నేను చేసుకుంటానండి. పొలిటీషియన్లో ఒకరితోటి డిస్కషన్ జరుగుతోంది. గవర్నమెంట్ కూడా మనకి ఫేవర్గా ఉంటుంది. నాకు మాట కూడా ఇచ్చారు వాళ్ళు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇదంతా యష్కు తెలుసా? తెలియాల్సిన అవసరం లేదు మేడం. నన్ను పూర్తిగా బిలీవ్ చేసి మా మరిది గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఏదైనా సరే నన్నే డెసిషన్ తీసుకోమని చెప్పారు. ఓకే, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని డెసిషన్ చెప్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే ఓకే మేడం. పద ప్రవీణ్. నమస్తే మేడం. నమస్తే యష్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి ఆఫీస్కి రాగలవా? దేని గురించి మాట్లాడాలి మేడం? అదే మీ వదిన ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి. దాంట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నీతో మాట్లాడి అవి క్లియర్ చేసుకోవాలి. సారీ మేడం, ప్రజెంట్ నా మూడేం బాగోలేదు. నేను ఆఫీస్కి రాలేను. ప్రాజెక్ట్ గురించి కానీ కంపెనీ విషయాల గురించి కానీ ఏదైనా సరే మా వదినతోనే మాట్లాడండి. లేదు యష్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను నీతోనే పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ మేడం, నా పొజిషన్ అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? స్కూల్ దగ్గర ఉన్నాను మేడం. చిన్న ప్రోగ్రాం ఉంటే వచ్చాను. ఓకే, అక్కడ నువ్వు ఎంతసేపు ఉంటావు? ఇంకాసేపు ఉంటాను మేడం. సరే, నేనే వస్తాను అక్కడికి. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు. ఓకే మేడం. ఓకే. యష్, ఏంటి? నీతో కాస్త మాట్లాడాలి. చెప్పు. రిషి శశి
టైం అవుతుంది, మీరు క్లాస్కి వెళ్ళండి. అలాగే అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ బాయ్ నాన్న. బాయ్. శశి ఓరల్ ఎగ్జామ్కి ముందు నాకు దెబ్బ తగిలి నేను స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడావు. అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా నీ మనసులో నా మీద ప్రేమ ఉండబట్టే కదా నా గురించి ఇంత కేర్ తీసుకున్నావు. పిచ్చి దానిలా మాట్లాడకు సింధు. నువ్వే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే నేను అలాగే స్పందించేవాణ్ణి. నీ మీద ప్రేమ అనేది నా మనసులో ఎప్పుడో పాతబడిపోయింది. మళ్ళీ కొత్తగా పుట్టడం అనేది జరగదు. నిజానికి నిన్ను కాపాడింది నేను కాదు, రిషి. స్పృహలో లేని నీ గురించి ముందుగా నాకు చెప్పింది రిషినే. ఆ థ్యాంక్స్ ఏదో నీ కొడుక్కి చెప్పు. వస్తాను. యష్, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? అలాంటి భర్తకి ప్రమాదం సంభవించబోతుంటే భార్యగా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు తల్లి? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నా జాగ్రత్త గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నావేంటి? ఏం లేదు, ఇందాక నేను పిల్లలు గుడికి వెళ్ళాం. అక్కడ స్వామీజీని కలిసాం. నీకేదో ప్రమాదం జరగబోతోందని స్వామీజీ చెప్పారు. అందుకే చెప్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? నాకు జరగాల్సిన ప్రమాదం ఎప్పుడో జరిగిపోయింది సింధు. నీకు ప్రమాదం జరిగిందా? ఎప్పుడు? ఎక్కడ? రిషి, శశి ఈ నాన్నను వదిలేసి ఈ అమ్మకి దగ్గరైనప్పుడే జరిగిపోయింది. మనిషికి కనిపించే ప్రమాదాలు జరుగుతాయి, కానీ మనసుకి పైకి కనిపించని ప్రమాదాలు జరుగుతాయి. శరీరానికైన ప్రమాదం కొన్ని రోజులకి నయమైపోతుంది. హృదయం లోపల జరిగే ప్రమాదాలు అంత తొందరగా నయం కావు సింధు. పిల్లలు నా దగ్గరికి వచ్చేసారని యష్ చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. యష్ వెళ్లకుండా ఆగాడేంటి? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? నేను ఒకసారి రీచెక్ చేస్తాను. అంతా ఓకే అనుకున్న తర్వాత మేడం సైన్ చేస్తారు. అయినా ఇంతలో మునిగిపోయేదేముంది? అది కాదు మరిది గారు, నేను చెప్పేది. చూడు మధు, మరిది యష్ రీచెక్ చేసి ఓకే అంటేనే నేను సైన్ చేస్తాను. యష్, నాకు ముంబైలో మీటింగ్ ఉంది, నేను అర్జెంటుగా బయలుదేరాలి. సరే మేడం. వస్తాను. ఓకే మ్యామ్. యష్, ప్రాజెక్ట్ గురించి పూర్తిగా స్టడీ చేయి. ఓకే? ఓకే మ్యామ్, నేను చూస్తాను. రైట్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. వస్తా. వదిన, ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ నా క్యాబిన్కి పంపించండి. అలాగే మరిది గారు.
యష్ డిప్రెషన్లో ఉన్నాడు, ఇంక ఆఫీస్కి రాడు, మన పనికి అడ్డు రాడు అన్నావు, మళ్ళీ ఆఫీస్కి వచ్చాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. సడన్ గా ఇలా ఎలా మారిపోయాడా అని. హలో, చెప్పు రఘు. మేడం, మీకు గుడ్ న్యూస్ మేడం. ఆ, ఏంటది? యష్ సార్ మళ్ళీ ఆఫీస్కి వచ్చారు మేడం. నిజమా రఘు? అవును మేడం, మామూలుగా రాలేదు, ఫుల్ ఎనర్జీతో వచ్చారు. పర్లేదు, రిషి శశి చెప్పిన మాటలు వాళ్ళ నాన్న మైండ్కి బాగానే ఎక్కాయన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది మేడం. ఏంటది? మధు మేడం స్టార్ట్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి ప్రజెంట్ కొంత బ్రేక్ పడింది మేడం. ఎలా రఘు? ఒకసారి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని రీచెక్ చేస్తానని, అప్పటిదాకా పెండింగ్ పెట్టమని ఎస్ఆర్ చెప్పాడు. దానికి మధు మేడం ఫుల్ అప్సెట్ అయిపోయింది. గుడ్. ఆఫీస్లో జరిగే ప్రతి విషయం యష్ పరిశీలిస్తేనే ఏ ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది రఘు. ఉంటాను మేడం. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అక్కడ జరిగే విషయాలు అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉండు. సరే. నా ఆఫీస్ విషయాలు సీక్రెట్ గా తెలుసుకోవడం కోసం సింధు నిన్ను స్పైగా వాడుతుందన్నమాట. ఎప్పటి నుంచి సింధుకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నావు? అయ్యో, అలాంటిదేం లేదు మేడం, అలాంటిదేం లేదు మేడం. రై మేడం, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా ఆఫీస్లో మళ్ళీ సింధు పేరు వినపడకూడదని. పేరే కాదు, నువ్వు ఏకంగా ఆఫీస్ విషయాన్ని చెప్పేస్తున్నావు. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రవీణ్, ఈ రఘుగాన్ని జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు ఆర్డర్ రెడీ చేసి పెట్టు. సైన్ చేస్తాను. మేడం మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం, మీకు దండం పెడతాను మేడం. మేడం ప్లీజ్ మేడం. ఈ నమ్మక ద్రోహిణ కళ్ళ ముందు ఉండకూడదు. పంపించే మేడం, ప్లీజ్ మేడం, నా మాట మేడం. సింధు, డిప్రెషన్లో ఉన్న యష్ రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వచ్చేలా చేసింది నువ్వేనా? ఇదంతా నీ పనా? నా కౌంటర్ అటాక్కి సిద్ధంగా ఉండు. యష్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి తనని విష్ చేస్తూ ఒక బొకే పంపిద్దాం. హలో, ఇస్ ఇట్ అ బొకే షాప్? yes ma'am. నేను చెప్పిన అడ్రస్కి ఒక బ్యూటిఫుల్ బొకే పంపాలి. ఓకే మ్యామ్. ఎవరి పేరు మీద పంపాలి? యష్. ఓకే మ్యామ్, అడ్రస్ చెప్తారా? పేమెంట్ అంతా ఆన్లైన్లో పే చేస్తాను. ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకోండి. చెప్పండి మేడం. సార్, ఎవరో మీకు బొకే పంపారు. ఎవరు పంపారు? ఏమో తెలియదు సార్. ఒక డెలివరీ బాయ్ వచ్చి
యష్ గారికి ఈ బొకే ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఓకే, అక్కడ పెట్టేసి. ఈ పాటికి యష్ నేను పంపిన బొకే చూసే ఉంటాడు. ఎవరు పంపించుంటారు ఈ బొకే? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారంటే బాగా దగ్గర వాళ్ళైనా అయి ఉండాలి, లేదా తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి. ఆ బొకే నేనే పంపించానన్న విషయం యష్ తెలుసుకుంటాడా లేదా? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఆ పర్సన్ ఎవరో కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది నా బాధ్యత. థ్యాంక్ యూ. బొకే చాలా అందంగా ఉంది, ఆహ్లాదంగా కూడా ఉంది. ఎవరు పంపించుంటారు? ఆ బొకే పంపింది ఎవరు అన్నది యష్కి తెలియకపోయినా పంపిన వాళ్ళకి తప్పకుండా తన మనసులో థ్యాంక్స్ చెప్పే ఉంటాడు.